ఇట్లా వెళ్ళచ్చా మనది అవతల వాళ్ళకే వెళ్తుంది. రీసెంట్గా ఒక 10% తీరుస్తుందని చెప్పి లాస్ట్ 1 year తీరు మనకి ఇచ్చారు. లాస్ట్ 1 year అంటే 2001లో మనం రెన్యువల్ చేస్తున్నాము. ఆఫ్టర్ 25 years లాస్ట్ 1 year తీరు 1,93,000 మనం రీసెంట్ ఇచ్చాము. Understanding between you and them. Operations only operations. ఇది నాకు తెలిసి ప్యూరిఫైర్ పని చేయట్లేదు అనుకుంటా, మొత్తం చేత జామ్ అయిపోయింది అంతా. అంటే 3 రకాలు 4 రకాలు లగ్జరీ డీలక్స్ మెయింటెనెన్స్ అనేది ఉండదు అందులో. మెయింటెనెన్స్ ఇప్పుడు ఇది ఇట్లా ఉంది, రాత్రి పెట్టుకున్నారు, అది పైన చూడండి ఎట్లుంది. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం వేసిందే ఉన్నట్టుంది, అది అట్లాగే ఉంచారు. అట్లీస్ట్ బండలలో ఈ సందులు వచ్చి కనీసం దీని మీద కార్పెట్ లాంటిది కూడా వాళ్ళకు ఈవెంట్ జరిగేటప్పుడు తీసేసేయాలి మొత్తం. అదే ఫీజు పెట్టండి, పెట్టకుండా చేయమంటలేదు కదా. ట్రైనర్లో పెట్టండి, వాడికి ఇంత జీతం ఇవ్వండి, వీళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ జీతం అందులో ఇవ్వండి. కనీసం కార్నర్ రూమ్ లో పెడితే చూడడానికి బాగుంటుంది. ఎందుకు పెట్టకూడదు? మనం పెట్టొచ్చు కదా. మనము లోపలికి వెళ్ళి ఒకసారి 2 నిమిషాలు నిలబడు ఇళ్ళకి పోరండి. దాని పరిస్థితి అక్కడ దాకా పోయి వచ్చినావా? ఈవెంట్ హ్యాస్ హ్యాపెండ్ నైట్ చూసావు కదా. ఫారెస్ట్ దాంట్లోకి వచ్చాము అని అంటే ఒకలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం,
బాత్రూమ్ చూసారు ఈవెంట్ నైట్ అయిపోయింది, మార్నింగ్ చేయాలి కదా. ఇప్పుడు ఎవరైనా వస్తారు, వచ్చిన వాళ్ళు వెళ్ళాలి అంటే ఎట్లా వెళ్తారు? అది చూడండి, ఇప్పుడు మనం వచ్చినాక అది ఊడ్చినట్టున్నారు. బట్ ఎన్ని గంటలకు వస్తారమ్మా? లంచ్ నేనే తీసుకుంటారా? అవి చూపించండి పేమెంట్ క్యాష్ అప్పటి నుంచి 15,000. మీకు ఎంత కట్ అవుతుందని చెప్తున్నారు? 15 నీకు ఇస్తున్నారు. కట్ చేసిన వాళ్ళకి ఎంత వస్తుంది? అందరికీ చేతికే ఇస్తారు, చేతికే ఇస్తారు. తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు కూడా హై ఛార్జ్ ఇస్తున్నట్టు. బయట ఎట్లా రేట్ ఉంటే ఆ రేట్ ఇప్పుడు ఫుల్ నడుస్తుంది, బిజీగా నడుస్తుంది. This is highly profitable.